ఇలాంటి రెసిపీ మీరు ఎప్పుడైనా చూసారా? ట్రై చేసారా? దీని పేరు లెమన్ గార్లిక్ సోయా చంక్స్ అంట. ఆ ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. లాస్ట్ లో చెప్తాను ఏమైందనేది. చెప్పేస్తాను, చూస్తూ వినేయండి. బాగా మరిగించిన వాటర్ తీసుకొని షుగర్, సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా కలిపేసి అవి నానిపోయిన తర్వాత స్క్వీజ్ చేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. మంచిగా స్క్వీజ్ చేసాక ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేయాలి. ఇలా మంచిగా కలిపేసిన వాటిని పక్కన పెట్టుకొని ప్యాన్ లో కొంచెం ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ ఏముంటే అది వేసి మంచిగా ఒకసారి కలిపేయాలన్నమాట. అవి క్రిస్పీగా తయారవ్వాలి. అప్పటి వరకు కలుపుతూ ఉండాలి. సో వాటిని పక్కకు తీసి మళ్ళీ బటర్ యాడ్ చేసి ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మంచిగా కలిపేసి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి వాటర్ వేసి మిక్స్ చేసి అందులో మనం ముందుగా వేపి ఉంచుకున్న ఆ సోయా చంక్స్ అనేవి కలిపేసి వేసేయాలి. సో అలా ఒకసారి మంచిగా వాటన్నింటినీ మిక్స్ చేశాక లెమన్ వేసుకోవాలి. సో లెమన్ వేసుకున్నాక నేను చూసిన వీడియోలో ఆనియన్స్ యాడ్ చేయలేదు. టేస్ట్ కోసం నేను యాడ్ చేసుకున్నాను. ఉంటే కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని టేస్ట్ చేసేయడమే. నేను ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా, అంత గొప్పగా ఏం లేదు. టేస్ట్ అయితే వేడిగా తినడం వల్ల నాకు టేస్టీగా అనిపించింది. బట్ చల్లారాక అస్సలు బాగాలేదు.